నెక్స్ట్ మంత్ 18న ముహూర్తం బాగుందంట. ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం. నీకు ఓకేగా? అద్యా నువ్వేమన్నావు? నా రీజన్ కన్విన్సింగ్ గా ఉంటే ఈ పెళ్ళి ఆపేసానని చెప్పేసి అన్నావు కదా. మరి ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు మాట వినవు కదా? అస్సలు వినను. రేపు నీ ఆఫీస్ దగ్గర షార్ప్ 7కి ఉంటాను. నువ్వు రెడీగా ఉండు. పార్టీకి టైం అవుతుంది. కమ్ ఫాస్ట్. సరే వస్తున్నా. ఒంటరిగా ఉంటే సింగిల్ అనుకున్నా బ్రో. ఎవరైనా అలానే అనుకుంటారు. సారీ. వేడిగుంది, మెల్లిగా తాగు. నీ కంపెనీ చాలా నచ్చింది. మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మనం ఇలాగే కలుద్దాం. ఏమండి, రాఘవ్ గారి పేరు రాశారా? రాశాను. నీలిమా. నీలిమా. తర్వాత వాళ్ళ పేరేంటో గుర్తు రావట్లేదండి. ఏంటన్నా ఏదో రాస్తున్నావు? అదేరా, నీ ఎంగేజ్మెంట్ కోసం మన బంధువుల లిస్ట్ రాస్తున్నాం. నీ ఫ్రెండ్స్ లిస్ట్ కూడా చెప్పరా? చెప్పరా, రాసేద్దాం. ఇక నేను రాస్తాలేండి. సరే. హాయ్ ఆద్య. హాయ్ ధ్రువ. ఏంటి అప్పుడే మిస్ అవుతున్నావా నన్ను? ఆద్య, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. జోక్స్ చేసే టైం కాదు. ఏమైంది ధ్రువ? ఆల్ గుడ్? ఆద్య, నువ్వు చెప్పినట్టు అన్నీ చేశాను. ఇక నువ్వు చేసిన ప్రామిస్ నిలబెట్టుకునే టైం వచ్చేసింది. అసలు ఏమైంది ధ్రువ? ఆద్య, ఇప్పటికే చాలా లేట్ చేశా. ఇక మన ఎంగేజ్మెంట్ పనులన్నీ ఆపించేసే. ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్ట ఆద్య. ఐ కాంట్ బేర్ దిస్ డ్రామా ఎనీమోర్. నా వల్ల కాదు. ఓకే ధ్రువ, నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపిస్తాను. నువ్వేం వరీ అవ్వకు. యా, త్వరగా చేయి. ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే, బాయ్. మన తరపు వాళ్ళందరూ వచ్చేసారు కదా. అల్లుడు, మీ తరపు వాళ్ళు ఎవరైనా? విభాగ్ తెలుసులేండి. తీసుకోండి. మా తమ్ముడు పిలిచారా? వాణి పిలవడం ఎందుకే? పిలవకపోయినా వచ్చేస్తారుగా. అయినా రాసానులే నాన్న. సర్లే, రాసిందంట. ఈసారి ఎంగేజ్మెంట్ కళ్యాణ మండపంలో చేద్దాం గ్రాండ్గా. ఎందుకంటే ఇంట్లో కొంచెం క్లమ్జీగా ఉంటుంది, సెట్ అవ్వదు. అందుకే కళ్యాణ మండపం బెటర్ అనిపిస్తుంది. అవునల్లుడు. ఏంట్రా అలా ఉన్నావు? నాన్న, అది ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి నాన్న. ఏం మాట్లాడుతున్నావా అద్యా? మొత్తంనే మాట్లాడుతున్నావా? అమ్మా, నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నా. ఏం తెలుసు నీకు? ఎరా, నువ్వు తీసుకున్న డెసిషన్ నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అవును నాన్న. దానికేం తెలుసు నాన్న, చిన్నపిల్ల. అవును, తను చిన్నపిల్లే. మనకు మాత్రమే. తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్. తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. తను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకునే రైట్స్ తనకున్నాయి. నువ్వేం కంగారు పడకురా.
మహేంద్ర గారితో నేను మాట్లాడతాను, సరేనా? ప్రకాష్ గారు. హలో మహేంద్ర గారు, కాల్ మాట్లాడడానికి ఇది రైట్ టైమేనా అండి? నువ్వే కదా ఇదంతా చేసింది? ఏంటి మా? ప్రకాష్ గారు ఇప్పుడే నాన్నకు కాల్ చేసి అంతా చెప్పారు. అందులో నేను చేసిందేముంది? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయటం ఏంట్రా సడన్గా? ఏమో, నాకేం తెలుసు. ఆద్యకే ఇష్టం లేదేమో. ఆద్యాన్ని చేసుండొచ్చు, కానీ నువ్వు ఏదో చేశావని నా డౌటు. ఊరుకో అమ్మా, ఎప్పుడు నీకు నాపైన డౌట్ ఉంటుంది. సర్లే తినేళ్ళు. నాకు టైం లేదు, నేను వెళ్తున్నాను. ఏంటండి వీడు అసలేం వినడు. హే ఆద్య, ఇక్కడ. కూల్ డ్రింక్? యా ఓకే. వెయిటా, 2 కూల్ డ్రింక్స్. జస్ట్ a minute. యా హలో, చిన్న మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేయనా? యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫైనలీ యూ డిడ్ ఇట్ ఆద్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఐఎమ్ ఫైన్. ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా ఆల్ బై యోర్ సెల్ఫ్. యా, యూ కెన్ ఆల్సో జాయిన్ మీ ఆద్య. చెప్పాను కదా, నీ కంపెనీ నాకు బాగా నచ్చింది. లేదు ధ్రువ, నేను 2 డేస్లో బెంగళూరుకి వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ మీద. అదేంటి సడన్గా? సడన్గా ఏం లేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నేను వాళ్ళకు ఓపే చెప్పలేదు, ఇప్పుడు కన్ఫర్మ్ చేశాను. అదే ఎందుకు? నాకు ప్లేస్ చేంజ్ అవుతే స్పేస్ ఉంటుంది కదా, ఐ నీడ్ మై స్పేస్. మరి మీ ఇంట్లో తెలుసా నువ్వు వెళ్తున్నావు అని? ఇంకా లేదు, కానీ వాళ్ళు ఒప్పుకుంటారు. విభా వాళ్ళు ఎలాగో అక్కడే కదా ఉండేది, సో వాళ్ళతోనే ఉంటాను. సో ముందే అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నావు అనమాట. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యూచర్. నువ్వు నన్ను మిస్ అవ్వవా? ఆబ్వియస్లీ, బట్ నీ ఫ్యూచర్ కోసం నువ్వు వెళ్తున్నావు కదా, ఐ నీడ్ టు బీ హ్యాపీ, రైట్? దట్స్ ట్రూ దో. ధ్రువ, నేను నిన్నొకటి అడగొచ్చా? యా, అడుగు. నువ్వు లాస్ట్ టైం అన్నావు కదా, ఈ జనరేషన్ వాళ్ళకి లవ్ మ్యారేజెస్ సెట్ అవ్వవని. విభా అండ్ విరాజ్ హ్యాపీగానే ఉన్నారు కదా, మీ అన్నయ్య వదిన కూడా హ్యాపీగానే ఉన్నారు. విభా వీరాజ్ గురించి నాకు తెలియదు, కానీ బట్ మా అన్నయ్య వదిన అయితే ప్రతిసారి గొడవ పడుతూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. అంత ప్రేమ ఉన్నప్పుడు తిట్టుకోవడం ఎందుకు? గొడవ పడితే తప్పేముంది ధ్రువ? ఇప్పుడు మీ అమ్మతో నువ్వు గొడవ పడతావు, అలా నీ ప్రేమ లేనట్ట? కానీ ఆద్య, యు నో వాట్ ధ్రువ, ఐ రియలీ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ లవ్ ఇస్. లవ్ ఏమంత కాంప్లికేటెడ్ కాదు నువ్వు అనుకుంటున్నట్టు. ఇట్స్ లైక్ చెస్. చెస్ ఇస్ హార్డ్ టు ప్లే, బట్ యూ కెన్ విన్ ద గేమ్. నువ్వు ప్రతి స్టెప్ ఆలోచించి వేస్తే యూ కెన్ చేంజ్ ద హోల్ గేమ్ ధ్రువ. లైఫ్ కూడా అంతే. నువ్వు పాస్ట్లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఇప్పుడు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్కి కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చు.
అయినా ఎప్పుడో ఏదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని కూడా కాదు. నీలాగే అందరూ ఆలోచిస్తే అసలు ఈ ప్రపంచంలో లవ్ అనే వర్డ్కి వాల్యూ ఉండదు. ఆలోచించుకో. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేశాను. ఇక నీ ఇష్టం. ఐ హ్యావ్ టు గో. బాయ్. విభా, నేను మీతో బెంగళూరు వచ్చేస్తా. ఏంటాద్య ఇంత సడన్గా? ఇంత జరిగాక ఐ నీడ్ సమ్ స్పేస్ విభా. అయినా ప్లేస్ మారితే బెటర్ అని నా ఫీలింగ్. సరే, కానీ అమ్మ నాన్నకు చెప్పావా? లేదు, బట్ వాళ్ళకి ఇంకా చెప్పలేదు. అయినా నేను వచ్చేది 1-2 monthsకే కదా. ఆఫీస్ ప్రాజెక్ట్ టైఅప్ కోసం వస్తున్నాను. 1-2 months అయ్యాక రిటర్న్ వచ్చేస్తా. ఏ విభా, ఓకే. ఆలోపు నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి త్వరగా ఫినిష్ చేయాలి. విభా, సరే అయితే. ఏంటండి అరుస్తున్నారు? నా టీషర్ట్ కనబట్లేదు, ఎక్కడ పెట్టావో? టీషర్ట్ విషయం పక్కన పెట్టండి కానీ మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఆద్య మనతో కలిసి బెంగళూరు వస్తా ఉంటుంది. ఎందుకు? ప్లేస్ మారితే గాని మనసు మారదని ఏదో మాట్లాడుతుంది. ఇదంతా కాదు, నాకు ఒకసారి ధ్రువాన్ని కలిసి క్లారిటీగా మాట్లాడాలని ఉంది. సరే అయితే కాల్ చేసి కలవమను. ఇదంతా విన్నాక నాకు కాల్ చేయాలని లేదు. మీరే కాల్ చేసి మాట్లాడి కలుద్దామని చెప్పండి. సరే. హలో ధ్రువ. హాయ్ ధ్రువ. హాయ్. హాయ్ విభా. హాయ్. మొన్న కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మా మర్దలు అసలు మాట్లాడినిస్తే కదా. చెప్పు విభా, కలవాలన్నావు? ఎందుకు అసలు ఇంత బాధ పెడుతున్నావు ఆద్యని? ఒకసారైనా దాన్ని అర్థం చేసుకున్నావా? ఎప్పుడైనా పూర్తిగా విన్నావా అది చెప్పేది? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వినలేదు. నేను చెప్పేది ఇప్పుడు గురించి కాదు, అందుకు ఫస్ట్ టైం కన్ఫెస్ చేసినప్పుడు గురించి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నేనేం వినలేదు. ధ్రువ, నిఖిల్ని కొడుతున్నారు. ఏంటి? నిఖిల్ని కొడుతున్నారా?